అనే దానికి ప్ర మా ప్ర సఫిక్స్ మా ప్లస్ ద ప్లస్ త. అయితే ప్ర అంటే సరి అయిన, అండ్ మా అనంటే కొలత. సరి అయిన కొలత చేయగలిగినటువంటిది ఉన్నటువంటి దాన్ని బ్రహ్మ అని అంటారు. అయితే ఈ బ్రహ్మని మనము సింపుల్ వర్డ్ మీనింగ్ కింద తీసుకుంటే సమతుల్యత ఆర్ బ్యాలెన్స్ అని అంటారు. అయితే ఈ బ్యాలెన్స్ రెండు విషయాల్లో చూడాల్సింది. ఒకటి శక్తి విషయం, అంటే సమాన శక్తి ఉన్నటువంటిది ఒకటి, అండ్ సమాన బరువు ఉన్నటువంటిది ఇంకోటి. ఓకే, అయితే ఈ ఈక్విలిబ్రియం సమతుల్యత అని ఎక్కడైతే అంటామో అక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము అంటే శక్తి గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అంటే ఈక్వల్ గా ఉన్నటువంటి శక్తి గురించి మాట్లాడుతున్నాం. అదే ఈక్విపాయిస్ అని అంటే సరితూగడం. అయితే ఇది ఎప్పుడు అని అంటే మనము ఏదైనా బరువుని కొలుస్తున్నప్పుడు ఇది సరితూగుతుంది అని చెప్తాం అన్నమాట. సో ఈ సమతుల్యత అండ్ సరితూగడం ఈ రెండు కూడా బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాయి. ఒకటేమో శక్తి గురించి, ఇంకోటేమో బరువు గురించి చెప్తున్నాయి అన్నమాట. అయితే మనం జనరల్ గా తక్కడిలో వేసినప్పుడు ఒక సైడ్ బాట్ ఒకటి వేస్తాము, అండ్ ఇంకో సైడ్ మనకి ఏ వస్తువు కావాలో దాన్ని వేస్తూ దాన్ని సమతూగేదాకా దాన్ని సెట్ చేస్తూ వస్తాం. అండ్ ఎప్పుడైతే శక్తి గురించి మనం మాట్లాడుతున్నామో అప్పుడు మనము దాని సమతుల్యత అని చెప్తున్నాం. అంటే ఇది ఇప్పుడు ప్రకృతి సమతుల్యంగా ఉంది అని అంటే దాని అర్థం ఏమి అంటే దాంట్లో ఎండ, నీరు, వాన, గాలి అని సమానంగా ఉన్నాయి కాబట్టి అది సమతుల్యంగా ఉంది అని చెప్తున్నాం. అయితే ఎప్పుడైతే రెండు విషయాలని మనము పరిగణనలోకి తీసుకుంటున్నామో అప్పుడు దాన్ని మనము బ్యాలెన్స్ ఆర్ సమతుల్యత, సమానత్వం అని చెప్తాం. కానీ ఎప్పుడైతే మూడు విషయాలను మనం పరిగణనలోకి తీసుకుంటున్నామో అప్పుడు వాడాల్సింది బ్రహ్మ. సమతుల్యత, సమానత్వము ఇదంతా ఎప్పుడు వాడాలి అంటే రెండు విషయాలని మనం పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు దాన్ని సమానత్వము, సమతుల్యత అని చెప్తాం. కానీ మూడు విషయాలని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అప్పుడు దాన్ని బ్రహ్మ అని చెప్పాల్సి వస్తుంది. అయితే మనకి ఈ గుణ త్రికోణ, లోక త్రికోణాల్లో మనము మూడు విషయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు భ్రమ అనేది అవసరం. అందుకని బాబా స్పెసిఫిక్ గా దీనికి భ్రమ అని పదం ఇచ్చారన్న. అయితే మానవ సృష్టి అనేది అంటే ఆ పురాతన కోతి నుంచి ఏదైతే మార్పు జరిగిందో అది దాదాపు ఒక 10 లక్షల సంవత్సరాల నుంచి మనిషి ఉనికి ఉంది. కానీ ఒక నాగరికతకు సంబంధించినటువంటి ఒక మనిషి యొక్క సృష్టి దాదాపు 15,000 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే అప్పటికి కూడా అది నాగరికత, ఒక టైప్ ఆఫ్ నాగరికత లాంటి స్థితి ఉన్నా సరే ఒక ఉన్నతమైన అంటే ఒక అన్ని విషయాల్లో అది ఒక నాగరికత అని చెప్పడానికి వీలు లేకుండా ఉండేది. అయితే ఎప్పుడైతే ఒక 7,000 సంవత్సరాల క్రితం సదాశివుడు వచ్చాడు అప్పుడు ఆయన ఒక సమాజానికి కావాల్సినటువంటి అన్ని పరిధులు, అన్ని కొలమానాలని ఆయన అప్పుడు నిర్దిష్టించారు అనమాట. అయితే అంతకు ముందు వరకు ఫర్ ఎగ్జాంపుల్ నాట్యం ఉండింది. అప్పుడు ఏం చేసేవాడు అంటే ప్రాబ్లీ జస్ట్ దూకుతూ ఉండేవాడు. అయితే ఇట్లా ఈ భంగిమలు పెట్టాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది అని ఒక స్ట్రక్చర్డ్ డాన్స్ ఫార్మ్ ఇచ్చిన తర్వాత అప్పుడు నాట్య శాస్త్రం అనేది వచ్చింది.
అలానే ఆ, ఆ, సంగీతంలో కూడా అంతకుముందు వాళ్ళు వాళ్ళకు వచ్చిన రీతిలో పాడేవాళ్ళు. కానీ శివుడు ఫస్ట్ టైం ఆయన ఈ సప్త స్వరాలని పరిచయం చేసి దాంతో ఈ సప్త స్వరాలను వాడుతూ మనము ఎట్లా రాగాలు వగేరాలన్నీ తీయొచ్చు అన్నది నేర్పించారు. దాని తర్వాత నుంచి మనకు సంగీతంలో కూడా చాలా మార్పులు అండ్ ఒక క్రమబద్ధీకరణ అనేది వచ్చేది. అయితే శివుడు వచ్చి దాదాపు 7,000 సంవత్సరం దాటిపోయినా సరే ఇప్పటి వరకు కూడా మనము ఒక అన్ని విధాలుగా ఒక ఉన్నతమైనటువంటి సమాజ నాగరికత అంటే ఉన్నతమైన నాగరికతని మనం ఇప్పటిదాకా కూడా ఇంకా స్థాపించుకోలేకపోయాను. ఎందుకు అనంటే మనము ప్రతి ఒక్కరిలో కూడా ఏవో ఒక లోటుపాట్లు ఉన్నాయి అండ్ ఆ లోటుపాట్లని మనము కరెక్ట్ చేసే ప్రయత్నం కానీ సరి అయిన మార్గంలో కరెక్ట్ చేసుకునే అవకాశం కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా లేకుండా ఉంది. అయితే బాబు మనకి భ్రమ అనే దాని త్రూగా ఈ విషయాన్ని పరిచయం చేస్తున్నారు. అండ్ ఇందాక దాదా ఇచ్చినటువంటి కరోనా ఎగ్జాంపుల్ ఎందుకు అనంటే నిజానికి ఒక మంచి సమాజం ఉంది అనంటే అందరూ బాగుపడాలి అని కోరుకోవడం అది మంచి సమాజ లక్షణం. కానీ కొందరు స్వార్థపరులు వాళ్ళ మేలు కోసం అంటే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ ఫార్మా కంపెనీలు అవి కూడా వాళ్ళ మేలు కోసం వాళ్ళ బిజినెస్ కోసము ప్రజలు ఏమైపోయినా పర్లేదు అండ్ నిజానికి పూర్తి మన భూమిలో మనుషులు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ బిజినెస్ అవుతుంది అనే స్థితికి వచ్చేసినాను. అయితే దాదా చెప్పిన విషయం నిజం కూడా అది. ఫార్మా కంపెనీలు అన్ని కూడా ఇంతకుముందు మీరు మీ అంటే ఇక్కడ ఉన్న ఒక 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మీరు పారాసెటమాల్ జ్వరం వస్తే డాక్టర్లు మీకు ఊళ్ళల్లో కానీ టౌన్లలో పారాసెటమాల్ ఇచ్చేవాళ్ళు. అది 200 mg వచ్చేది. ఓకే, ఇప్పుడు అది 650 mg వస్తుంది. అయినా సరే జ్వరం తగ్గట్లేదు. ఓకే, ఎందుకు అనంటే నిజానికి మన శరీరం దానికి అలవాటు పడిపోయింది. సో దానికి రెసిస్టెన్స్ బిల్డ్ చేస్తాం. సో అన్ని ఫార్మా కంపెనీలు అబ్జర్వ్ చేసిన ఏమి అంటే మెడిసిన్స్ కి ఫ్యూచర్ లేదు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో కొత్తది ఏదైనా కనుక్కోవాలి అని చెప్పి వ్యాక్సిన్ల మీద పడ్డారు. మీరు పిల్లలకి వ్యాక్సిన్లు ఇప్పించొద్దు. ఓకే, అది చాలా పెద్ద ఇండస్ట్రీ, చాలా పెద్ద ఫ్రాడ్. ఏ వ్యాక్సిన్స్ కూడా నిజానికి అవసరం లేదు. అంటే వ్యాక్సిన్స్ అనేవి మనకు ఏ వయసులో కూడా అవసరం లేదు. నిజానికి మనకు అంటే ఇక మనము వాళ్ళని అంట కాబట్టి వేసేస్తున్నారు. ఏపిచ్చేసినా కానీ ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ ఇంకా ఉంది కాబట్టి వాళ్ళ కోసమైనా వేయించకండి. ఓకే, ఎందుకు అనంటే నిజానికి ఈ వ్యాక్సిన్లు అనేవి గట్టిగా మనకు సెకండ్ వరల్డ్ వార్ నుంచి వచ్చినాయి. పెన్సిలిన్ నుంచి పుట్టుక అనమాట వ్యాక్సిన్ల కథ అంతా. అంతకుముందు మనిషి బతకలేదా? లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఏ మందులు అందుబాటులో లేవు. అంటే అక్కడ మనిషి బతుకుతలేడా? ఇంకా బతికే ఉన్నాడు. కానీ మనకు ఏం చెప్తున్నారు అనంటే మందులు మింగండి మనిషి బతకడు, ఆ వ్యాక్సిన్ లేదంటే ప్రాణాంతకమైన జబ్బులు వస్తాయి అనుకుంటూ మనకు అంటే ఇంగ్లీష్ లో చెప్తున్నారు కాబట్టి సైన్స్ అనిపిస్తుంది. మనకు తెలుగులో చెప్తే సైన్స్ అనిపించదు కాబట్టి ఇంగ్లీష్ లో చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో అది మనం సైంటిఫిక్ అని కూడా అనుకుంటున్నాం. నిజాన్ని అది నిజం కాదు. చిన్న ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా మీకు ఊళ్ళల్లో చాలా మంది ఊళ్ళల్లో పని చేసేటోళ్ళు వగేరా సంత కూలీలు వగేరా వాళ్ళ పిల్లల్ని అక్కడ పొలంలో వదిలేస్తారు, లేకపోతే చెట్టు కిందనో లేకపోతే ఎక్కడో వదిలేస్తారు. ఆ పిల్లలంతా మట్టి తింటారు, అది తింటారు, ఇది తింటారు, అన్ని తింటారు, బాగా తింటారు. మనం ఎండల్లో ఎక్స్ట్రా కేర్ తో పెంచుతాం. హార్పిక్ లేసి తోమి కడిగి ఇంటిని శుభ్రం చేసి డామెట్స్ తుడిచి మన ఇంట్లోనే పిల్లలకు రోగాలు ఎక్కువ వస్తాయి.
ఎందుకు వస్తాయి అని అంటే నిజానికి ఐమ్ టేకింగ్ 2 minutes ఎక్స్ట్రా కదా. ఎందుకు అని అంటే నిజానికి మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే దాన్ని పోరాడటానికి యాంటీబాడీస్ అనేవి న్యాచురల్ గా తయారవుతాయి. ఓకే, కొద్దిగా టైం తీసుకుంటుంది అంతే. ఆ టైం ఎట్లయినా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఎస్పెషల్లీ పిల్లలకి జలుబు అయింది, ఓ 3 రోజులు చూస్తారు, తగ్గుతలేదు. ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి అని పోతారు, చైల్డ్ స్పెషలిస్ట్ అని. ఓకే, ఆ చైల్డ్ స్పెషలిస్ట్ ఏం చేస్తారు? ఒక మంది ఇస్తారు. ఎన్ని రోజులు అయిందని అడుగుతారు. 3 రోజులు అయింది అని అంటే 5 రోజులకు మంది ఇస్తారు. రైట్? అదే మీరు 5 రోజులు అయిందని అన్నారు అనుకోండి, 3 రోజులకు మంది ఇస్తారు. ఇచ్చి కనిపి అని చెప్తారు. మళ్ళీ ఎందుకు అని అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటే భూమి పుట్టిన దగ్గర నుంచి జలుబులు దగ్గర అనేవి అందరికి వస్తాయి. అది ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని. అంతేనమ్మా? కరెక్ట్ కదా? అంటే ఇప్పుడు చదువుకున్నాక అయిపోయిన వాళ్ళది అయిపోయింది కానీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని అంటారు. సో ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ దాని జీవిత కాలం 7 రోజులు, 7 days. సో మీరు మంది వేసినా అదే చంద్రుడికి సినిమా చూసినారు కదా అందరు, ఆ దుప్పటి కప్పుకొని ఒక డైలాగ్ ఉంటుంది. ఓకే, చెల్లె చాలా భయంకరమైన జబ్బు, మంది వేస్తే 7 రోజుల్లో తగ్గుతుంది, వేయకపోతే 4 రోజుల్లో తగ్గుతుంది అని చెప్తాడు రజనీకాంత్ చెప్తాడు. అంటే చదువుకున్నాడు ఉన్నాడు అనుకోండి, అటు 7 days అని చెప్పాల్సి వస్తుంది. చదవనోడు ఉన్నాడు అనుకోండి, అటు 4 రోజులు అని చెప్తే సరిపోదు. కానీ ఎట్లయినా తగ్గేది ఎప్పుడు అంటే 7 రోజులు దాటిన కదా. అందుకే మీరు 3వ రోజు పోతే 5 రోజులు మంది ఇస్తాడు, 5వ రోజు పోతే 3 రోజులు మంది ఇస్తాడు, కంటిన్యూ మంది చెప్తారు. అంతలో అదే సెట్ అయ్యారు. కానీ పక్షంలో అప్పుడు మళ్ళీ గెలుపుకుంటాడు అనమాట దాన్ని. ఓకే, సో శరీరానికి దానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. ఇస్తే అది దేన్నైనా రిపేర్ చేసుకోగలం. అండ్ మన శరీరంలో యాంటీబాడీస్ తయారు చేసుకోవడానికి మన ఓన్ రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంది. అయితే ఈ మీకు వ్యాక్సిన్లు అంటే ఏమి అని అంటే ఏదైతే పోలియో వైరస్ ఏదైతే ఉందో దాని ఒక చిన్న భాగంగా తీసుకొని అది మీ శరీరంలోకి ఎక్కిస్తారు అనమాట. అప్పటిదాకా మీకు పోలియో లేదు యాక్చువల్లీ, కానీ మీ లోపలికి కొత్తగా వీడు ఎక్కిస్తాడు అనమాట. ఎక్కించినప్పుడు ఏమవుతుంది అంటే శరీరంకి ఆ క్రిమి లోపలికి వచ్చింది అనేది పసిగడుతుంది అనమాట. పసిగట్టి దానికి రివర్స్ లో అప్పుడు మీకు జ్వరం వస్తుంది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మీకు పిల్లలకు జ్వరం వస్తుంది కదా. ఎందుకు వస్తుంది అని అంటే ఏదైనా ఒక క్రిమి గాని కీటకం గాని నీ లోపల అది అభివృద్ధి చెందాలంటే దానికి నీ బాడీ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. ఆ టెంపరేచర్ లోనే అది ఎదగగలదు. అయితే శరీరం న్యాచురల్ అంటే దానికి ఉన్నటువంటి ఒక మంచి రెమెడీ ఆప్షన్ ఏంటి అని అంటే దానికి ఉన్న సమతుల్యమైనటువంటి ఏదైతే టెంపరేచర్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తే పెరగకుండా ఉంటది అనేది చేసే సేఫ్టీ బ్యాగ్ జ్వరం రోగం కాదు. జ్వరం అనేది అదొక సేఫ్టీ వాల్వ్. ఆ క్రిమి కీటకం పెరగకుండా అరికట్టడానికి అదొక సేఫ్టీ మెకానిజం. సో ఎప్పుడైతే అది పెరగగలిగినటువంటి స్థితి ఉంటుందో అంతసేపు జ్వరం ఉంటుంది. అది అయిపోగానే తగ్గిపోతుంది. అంటే ఆ క్రిమి కీటకం నంబర్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు ఇమ్మీడియట్లీ జ్వరం కూడా పడిపోతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకే మీకు వ్యాక్సినేషన్ తర్వాత జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత అయిపోయింది ఇప్పుడు సెట్ అని అంటారు అన్నమాట. నిజానికి సెట్ లేదు, పాడు లేదు. లేనిపోని క్రిమి కీటకాలని లోపల మళ్ళీ మనం ఎక్కించుకున్నాం అనమాట. అది కూడా పైసలు ఇచ్చి. ఓకే, అది నార్మల్ గా వచ్చినా సరే అన్ని రోజులు తీసుకొని అదే యాంటీబాడీస్ ని తయారు చేస్తుంటారు. అయితే వుహాన్ లో జరిగినటువంటిది ఏంటి అని అంటే కరోనా అనేది ఒక వైరస్, H1N1 వైరస్ అనే దాన్ని అది వాళ్ళు ఆర్టిఫిషియల్లీ తయారు చేస్తున్నారు. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది వృక్ష సంపద నుంచి వచ్చేటువంటి ఏ ఇన్ఫెక్షన్ కూడా వైరస్ కూడా మనిషి శరీరంలో ఇన్ఫెక్షన్ ని చేయదు. వృక్ష సంపద నుంచి వచ్చేటువంటిది అది ఇన్ఫెక్టెడ్ ఉన్నా సరే మీ లోపలికి వచ్చి అంటే దాదాపు 200-300 మ్యూటేషన్స్ జరిగితే కానీ మీ లోపల బతకదు, మీకు రోగం రాదు.
కానీ పశువుల నుంచి వచ్చే దాంట్లో అంటే మనకి ఎన్నైతే వ్యాధులు ఇన్ఫెక్షన్స్ వచ్చినాయో అన్నిటికీ కూడా జనరల్లీ పశువుల నుంచే వచ్చినాయి మనకు సంక్రమించినాయని. ఎందుకంటే 2-3 మ్యూటేషన్స్ లో అది మనకు ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో అందుకే అంటే 99% ఈ ఇన్ఫ్లుయెన్సా అంటే జలుబులు దగ్గులు వగైరా ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా 99% వచ్చేది పక్షుల నుంచే ఎక్కువ. పక్షుల నుంచి చాలా ఎక్కువ వస్తాయి మనకి. ఓకే, సో మీకు కరోనా టైంలో బాగా గుడ్లు తినండి, చికెన్లు తినండి అని చెప్పినారు. ఆమె ఎక్కువ చచ్చిపోయినా ఎందుకు అనంటే మీ లోపల ఏదైనా క్రిమి కానీ కీట కానీ వైరస్ కానీ ఉండాలి అంటే అది కూడా ఒక జీవే కదా. అది లోపల బతకాలంటే దానికి కూడా తిండి కావాలి కదా. తిండి లేని బతుకుతుందా? బతకదు. మన ముస్లింలు ఏం చెప్తున్నారంటే అంటే చదువురాని ముస్లింలు ఏం చెప్తున్నారనంటే లంకణ పరమౌషధం అని చెప్పినారు. అంటే ఎండబెట్టండి రోగం క్యూర్ అవుతుంది అని చెప్పినారు. మనం ఏం చేస్తామంటే రోగం రాగానే ఇంకా విచిత్రంగానే ఇంకా బ్రెడ్లు, పాలు, బిస్కెట్లు, నానా రకాల విచిత్రమైన ఫుడ్ నార్మల్ టైంలో తినను అని ఆ టైంలో తినిపిస్తాం. ఓకే, అందుకని రోగం ఇంకా వికటిస్తారు. ఎప్పుడు కూడా తప్పు చేయదు. ఏదైనా రోగం వచ్చింది అంటే ఫస్ట్ ఏం చేయాలంటే తిండి పెట్టడం ఆపండి. ఆపి ఓన్లీ లిక్విడ్స్ పైన ఉంచండి, సెట్ అయిపోతారు. మాక్సిమం 3 రోజులు ఏ ఇన్ఫెక్షన్ అని. ఎందుకు అనంటే వైరస్ కి మీరు ఆ కరోనాకి చూస్తే ఒక ఫుట్బాల్ ఉంది పైన కానీ స్పైక్లు ఉంటాయి కదా, దాని తర్వాత స్పైక్ల మీద వచ్చినాయి. దాని తర్వాత ఇంకేవో స్ట్రక్చర్లు చేయండి, దాన్ని షెల్ అని అంటారు అనమాట. అయితే ఏ వైరస్ అయినా యాక్టివ్ ఉండడానికి ఆ షెల్ ఇంపార్టెంట్. ఆ షెల్ ఉన్నంతసేపే దాని కథా కార్యక్రమం. ఈ షెల్ ఇస్ ఏ ప్రోటీన్ షెల్. దీనికి ప్రోటీన్ కావాలన్నమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుంది ప్రోటీన్ అని అంటే ఆ జెనెటిక్ మెటీరియల్. వైరస్ అనేది జెనెటిక్ మెటీరియల్, కానీ ఆ షెల్ మీ అంటే పోస్ట్ యొక్క ప్రోటీన్ తీసుకుంటది. మీ ప్రోటీన్ నుంచే తయారు చేస్తుంది. మీరు తింటూ కూర్చున్నంత సేపు దానికి ప్రోటీన్ అందుతూ ఉంటది, శక్తి కూడా అందుతుంది మీ తిండి వల్ల. మీరు దాన్ని ఎండబెట్టడానికి స్టార్ట్ చేయగానే ఏమవుతుంది అంటే ఫస్ట్ దాని ప్రోటీన్ కట్ అయిపోతుంది. ఎందుకంటే శరీరం వదలదు, దానికి కావాల్సింది వదలదు. రెండవది మీరే ఫుడ్ తింటలే, మీకే ఎనర్జీ లేదు, దానికి ఎక్కడ దొరుకుతుంది. కాబట్టి శరీరం ఏం చేస్తుందంటే సైంటిఫికల్ కూడా ఆటోఫేగి అనే ఒక ప్రాసెస్ యాక్టివేట్ చేస్తుంది. అంటే మనం ఫాస్టింగ్ కూడా అందుకే చేయాలి. ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమి అనంటే మీకు అత్యంత చీపెస్ట్ మెథడ్ ఆఫ్ మెయింటైనింగ్ హెల్త్ ఫాస్టింగ్. సో దాంట్లో మీరు ఎప్పుడైతే 12 గంటలు దాటుతుందో ఫాస్టింగ్, అప్పుడు మీ లోపల ఆటోఫేగి అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే మీ శరీరంలో అంటే వైటల్ యాక్టివిటీస్ అంటే జీవ ప్రక్రియలకు కావాల్సినటువంటి అత్యంత అవసరమైన తప్పించి మిగతాది ఏది ఎక్స్ట్రా ఉన్నా శరీరం దాన్ని తినేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే పాము దాని గుడ్లని వగేరా స్నెట్ తింటుందో మన శరీరం కూడా సేమ్ అట్లానే దాన్ని అది తినేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే మన లోపల ఉన్నటువంటి క్రిమి కీటకాలు, క్యాన్సర్ సెల్లు, ట్యూమర్ సెల్లు, పనికిరాని సెల్లు, చచ్చిపోయిన సెల్లు ఏమేమి ఉన్నాయో అన్నిటినీ తినేయడం స్టార్ట్ చేస్తుంది. దానితో మీకు ఆ క్రిమి కీటకాలు కూడా పెరగవు. అందుకే ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువ. నేను మొత్తం కరోనా టైంలో పూర్తి ఎన్ని రోజులు లాక్డౌన్ ఉండేనో అన్ని రోజులు నాకు వెళ్ళిపోతున్నాను. ప్రతిరోజు కరోనా కేసులు చూసినాను. ప్రతిరోజు మాస్క్ లేకుండా, శానిటైజర్లు లేకుండా వాడు బతుకున్నారు, నేను బతికే ఉన్నాయి. మా ఇంట్లో అప్పుడు మా అన్న కొడుకు 3 నెలలు వాడు కరోనా వచ్చిన కాదు. వాడు బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, అందరం బాగానే ఉన్నాం. ఓకే, కాబట్టి ఈ వైరస్ వగేరా అని చెప్పి ఇంకా బిల్ గేట్స్ మనం 2001 అక్టోబర్లో చెప్పండి నేను కరోనా వస్తుందని 95లో చెప్పినా, మీరు వినలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇంకా 2 వైరస్లు వస్తున్నాయి. అవి 5 to 7 times మోర్ విరులెంట్. అంటే కరోనా కంటే ఇంకా ప్రాణాంతకమైన 2 రిలీజ్ చేయబోతున్నాడు. వ్యాక్సిన్ రెడీ కాగానే అవి కూడా మార్కెట్ లోకి వస్తాయి. మీరు కూడా రెడీ ఉండండి. ఓకేనా? లాస్ట్ టైం 25-30 లక్షలు అయినాయి, ఈసారి ₹1 అవుతుంది. కాబట్టి ఆ ప్లాన్ కి ప్రిపేర్ అయి ఉండాలి. ఇన్సూరెన్స్ కట్టి చేసుకొని ఉండాలి, లేదనంటే ఫాస్టింగ్ చేస్తూ ఉండాలి. Yes, sir.